నీతి సూర్యుడు ఉదయించెను, లోకమంతా వెలిగింపను. లోక రక్షకుడు జయించెను, లోకమంతా రక్షింపను. నీతి సూర్యుడు ఉదయించెను, లోకమంతా వెలిగింపను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. లోకమునెంతో ప్రేమించెను, లోక పాపం తొలగింపను. గొర్రె పిల్ల దయ తెంచెను. లోకమంతా సృష్టించెను, లోకమునెంతో ప్రేమించెను. లోక పాపం తొలగింపను. గొర్రె పిల్ల దయ తెంచెను. పాటలు పాడి పరవశించి ప్రకటించేదము, ఆరాధించి అర్పించేదము. పాటలు పాడి పరవశించి ప్రకటించేదము, ఆరాధించి అర్పించేదము, ఆరాధించి అర్పించేదము. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. చీకు చింతలు తొలగింపను, వ్యాధి బాధలు తొలగింపను. శాపమంతా తొలగింపను, నీతి సూర్యుడు ఏ తెంచెను. చీకు చింతలు తొలగింపను, వ్యాధి బాధలు తొలగింపను. శాపమంతా తొలగింపను, నీతి సూర్యుడు ఏ తెంచెను. అంధకారం అజ్ఞానం తొలగింపను, జ్యోతిర్మయుడు జయించెను. అంధకారం అజ్ఞానం తొలగింపను, జ్యోతిర్మయుడు జయించెను, జ్యోతిర్మయుడు జయించెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా
లయపరచను, రక్షణ శృంగము తెంచెను, జీవితమంతా తోడుండి నడిపింపను, ఇమ్మానుయేలు జనించెను, జీవితమంతా తోడుండి నడిపింపను, ఇమ్మానుయేలు జనించెను, ఇమ్మానుయేలు జనించెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. లోక రక్షకుడు జనించెను, లోకమంతా రక్షింపను, నీతి సూర్యుడు ఉదయించెను, లోకమంతా వెలిగింపను, లోక రక్షకుడు జనించెను, లోకమంతా రక్షింపను, నీతి సూర్యుడు ఉదయించెను, లోకమంతా వెలిగింపను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా, నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా. Sing along. నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా, నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా. రాజ్యము నీదే, బలము నీకే, మహిమ కలుగును. ఆమేన్. నీదే రాజ్యము నీదే, బలము నీకే, మహిమ కలుగును. ఆమేన్. Segabanda
ఏకస్వరం ఏకనామమైన యేసయ్యా మీ చేతులెత్తి healing in your name, blessing in your name, power in your name. Come on, sing it out. Salvation in your name, Lord Jesus. Oh, Yeshua. There's only one name that is above all names. Worship you, God. Come on, a little more louder. చేతులెత్తి సంగమంతా చివరిసారిగా దేవానికి స్తోత్రం. నీ నామాన్ని పైకెత్తుతున్నా, నీ నామాన్ని కొనియాడుతున్నా. ప్రియమైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మన పాస్టర్ గారు చాలా వారి కుటుంబం మొత్తం దేవుని సేవలో ఎంతో పాటుపడుతున్నారు. అందరికీ మంచి ప్రేయర్ చేస్తూ వాక్యం అయితే చాలా విపులంగా చెప్తూ ఎంతో కష్టపడుతున్నారు. మా విషయంలో కూడా ఎప్పుడు ఏది ఇబ్బంది వచ్చినా, ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు వచ్చినా మాకు ప్రార్థన ద్వారా మాకు బలపరుస్తున్నారు. ఎన్నో అద్భుతాలు అయ్యగారి ద్వారా చేస్తున్నారు. మా కుమార్తెకు డెలివరీ విషయంలో కూడా ప్రార్థన చేసి మంచి డెలివరీ అయింది. కూతురు కూడా మంచి ఉద్యోగం వచ్చింది. అయ్యగారి ప్రార్థనల ద్వారా ఎంతో ఆశీర్వదించబడ్డాము. కాబట్టి ఈ సంఘంలో మేము పాల్గొని చేసినందుకు దేవునికే వందనాలు. ఈ అయ్యగారి ద్వారా మేము ఇంకా బలపరచబడాలని, మేము వాక్యం ద్వారా ప్రార్థనల ద్వారా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము.
Praise the Lord. My name is Pranita Rapello and I know Pastor since the year 2007, and I also got baptized in the month of June 2007 after I got to know Pastor and I came close to Jesus. After coming to this church, my life changed completely from what before I got baptized and after coming here. I got married. I am from a Catholic background, a Roman Catholic, and after coming to this church, I got to know through Pastor how to pray to Jesus, what Jesus is and what all He can do in our lives. And after coming here, I'm testifying with both my girls. I got married. I got a very good husband by blessings of Pastor and this ministry. After that, I got a job and my husband got a job which we were looking for, a dream job I can say. And everything that I'm here today, I'm blessed and happy is only and only because of this church and Pastor's blessings. I thank you, Pastor, for giving me this opportunity to testify today standing here. And as you know, these two children beside me is a big testimony for me, because I was told I will never get children. But through your blessings, through your prayers, and through the help of this ministry and all those whom I know in this ministry, prayers and blessings, I'm very happy to be a part of this ministry, Pastor. Thank you so much. Thank you for everything. Praise the Lord. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా యేసుక్రీస్తు వంశావళి అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వంశావళి. మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. Matthew chapter 1 verse 1 and 2. The book of the genealogy of Jesus Christ, the son of David, the son of Abraham. Abraham begot Isaac, Isaac begot Jacob, and Jacob begot Judah and his brothers. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యాకోబు జీవితాన్ని గురించి మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తున్నాం. యాకోబు జీవితంలో నిన్నటి దినాన్న లాడర్, నిచ్చెన అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు యాకోబు కష్టించేవాడు, కృషి చేసేవాడు, ఇండస్ట్రియస్, కష్టించేవారు అనేటటువంటి మాటను మనం చూస్తాం. కృషి చేసేవాడు. యాకోబు ఎంతో కృషి చేసేవాడిగా, కష్టపడేవాడిగా మనకు కనబడుతున్నాడు. యాకోబు కష్టం ఎవరి కోసం అనేటటువంటిది పక్కన పెడితే యాకోబు కష్టజీవి. ఆదికాండం 31:40 పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయెను. పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోయాను, నిద్ర నా కన్నులకు దూరమైపోయింది. Here I was in the day, the drought consumed me, and the frost by night and by sleep departed my eyes. Genesis chapter 31 verse 40. Here I was in the day the drought consumed me, and the frost by night and my sleep departed from my eyes. నాకు కన్నులకు నిద్ర దూరం అయిపోయింది. నేను ఎలా ఉన్నాను అని అంటే, మంచుకు నేను క్షీణించిపోయాను, ఎండకు మంచుకు నిద్ర లేక నేను చాలా బాధపడుతున్నాను అని యాకోబు చెబుతున్నాడు. 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పనులు జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయించు సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవరైనా పని చేయకపోతే మీరు భోజనం చేయొద్దని చెప్పాం కదా. మీలో కొందరు పని చేయకుండా, ఏం పని లేకుండా ఎవరి మీదకి వెళ్దామా, ఎవరితో గొడవ పడదామా అనేటటువంటి ఉద్దేశంతో మీరు జీవిస్తూ ఉన్నారు.
అది మంచిది కాదు, అది సరైనటువంటిది ఏమాత్రం కూడా కాదు. అట్టివారు ఏం చేయాలో తెలుసా? నెమ్మదిగా పనిచేయాలి. సొంతంగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించున్నాం. వారు కష్టపడాలి, వారు సంపాదించుకోవాలి, వారు సొంతంగా సంపాదించుకున్న ఆహారాన్ని వారు భుజించాలి అని మేము హెచ్చరిక చేస్తున్నాం. దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27-28 వచనాలు. అపవాదికి చోటియకుడి, దొంగల వాడికి మీద దొంగలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలెను. సామెతల గ్రంథం 13:4 సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధ గల వాని ప్రాణము పుష్టిగా నుండును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణానికి ఏమీ దొరకదు, శ్రద్ధ గల వాని ప్రాణం పుష్టిగా ఉంటుంది. ఇక్కడ యాకోబు జీవితాన్ని మనం చూస్తే, యాకోబు జీవితంలో కష్టపడేటటువంటి స్వభావం, రాత్రనక పగలనక నిద్ర లేకుండా కష్టపడేటటువంటి చక్కటి స్వభావం యాకోబు సొంతం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో విత్తులు వేయి కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. విత్తులు వేయి కాలమున సోమరి దున్నకుండా కోతకాలమున పంట గూర్చి వాడు విచారించినప్పుడు వారికి ఏం దొరుకుతుంది? వారికి ఏమి లేకపోవును కదా. యాకోబు జీవితంలో తనకున్నటువంటి చక్కటి స్వభావం ఏంటంటే కష్టపడే స్వభావం. ఆ కష్టపడే స్వభావం మనకు కూడా ఉండాలి అనే విషయం ఈరోజు మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక యాకోబు జీవితంలో 3వ విషయం ఏంటంటే ప్రేయర్ఫుల్నెస్. యాకోబు జీవితంలో మనకు కనబడేటటువంటి చక్కటి విషయం ఏంటంటే ప్రార్థనా జీవితం. ఆదికాండం 32:9-12 వచనాలు. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. 12వ వచనం. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయించు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అనిను. దేవా, నీ సంతానాన్ని విస్తరింప చేస్తానని చెప్పావు కదా, మరి నా సంతానాన్ని విస్తరింప చేస్తానన్నావు, విస్తరింప చేశావు, ఇప్పుడు నీ దాసుని కాపాడు అని ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు తన భార్యలను తన పిల్లలను పంపించేశాడు. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం నుంచి 30వ వచనం వరకు చూస్తే యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుడు చూచి తొడగొట్టి మీద అతని కొట్టను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగుడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా, అది నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయననెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతడిని ఆశీర్వదించాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయి దేవునితో పెనుగులాడుతూ, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడవను అని చెప్పినప్పుడు, నీ పేరేంటి అని అడిగినప్పుడు యాకోబు చెప్తాడు, నా పేరు యాకోబు అని. యాకోబు అని చెప్పినప్పుడు, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే. No longer you shall be called as a Jacob, you will be Israel. నీవు ఎందుకంటే మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు, కన్నీళ్లు కార్చి విజ్ఞాపన చేసి ఎంతో వేదనతో బాధతో నీవు కన్నీళ్లు కార్చావు.
విజ్ఞాపన చేసి గెలిచావు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, పెనుగులాడాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆ తదుపరి దేవుడుతో అంటున్నాడు, అయ్యా నీ పేరేంటి అని అడిగినప్పుడు దేవుడు అతను ఆశీర్వదించాడు. యాకోబు పెనుగులాడి కన్నీళ్లు కార్చి ఆశీర్వాదం పొందుకున్నాడు. పేరు మారింది, ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు ఆ చోటుకి నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అని చెప్పి ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. పెనుయేల్ మీన్స్ ఫేస్ ఆఫ్ గాడ్. దేవుని ముఖాన్ని నేను కన్నులారా చూచి తిని అని చెప్పి యాకోబు ఏం చేశాడంటే పెనుయేల్ అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఈ యొక్క యాకోబు ఎలాంటి వాడిగా ఉన్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనములో, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులతో అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవునికి నమస్కారం చేశాడు. యోసేపు పిల్లల్ని ఆశీర్వదించాడు. అవసాన కాలములో ఎంతో వృద్ధాప్యంలో యాకోబు తన కుమారుడైన యోసేపు పిల్లల్ని ఆశీర్వదించి దేవునికి నమస్కారం చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే he worshipped the almighty God. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే the genealogy of Jesus Christ. దీంట్లో యాకోబు జీవితం మనకు కనబడుతుంది. యాకోబు జీవితంలో నిచ్చెన కనబడింది, లాడర్. రెండవది, he was industrious, కష్టించే స్వభావం కలిగినటువంటి వాడు. he was prayerful, ఎంతో ప్రార్థన జీవితం కలిగినటువంటి వాడు. ప్రార్థన ద్వారా పెనుగులాడాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆ తదుపరి విశ్వాసము కలిగినటువంటి వాడై తన యొక్క మనమ సంతానాన్ని ఆశీర్వదించి దేవుని ఆరాధించి దేవుని మహిమార్థమై జీవించిన మహా గొప్ప వ్యక్తి యాకోబు. ఈ యాకోబు ఇప్పుడు ఎవరి వంశావళిలోకి వచ్చాడంటే యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చాడు. అబ్రహాము యేసు వంశావళిలో ఉన్నాడు, ఇస్సాకు యేసు వంశావళిలో ఉన్నాడు. ఈరోజు యాకోబు కూడా యేసు వంశావళిలో ఉన్నాడు. ఇంత గొప్ప చక్కటి జీవితాన్ని కలిగినటువంటి యాకోబు వలె కష్టించి పనిచేస్తూ ప్రార్థిస్తూ దేవుని ద్వారా దీవించబడి దేవుని ముఖ దర్శనాన్ని కలిగినటువంటి వారమై దేవుని మహిమార్థమై ఈ లోకములో జీవిస్తూ ఆయనను మహిమపరచడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, యాకోబు జీవితం వలె మా జీవితం కూడా నిచ్చెన కలిగినటువంటిది గాను, అలాగుననే కష్టించి పనిచేసేటటువంటి స్వభావం కలిగింది గాను, ప్రార్థన కలిగిన వారిగా ముఖాముఖిగా నిన్ను దర్శించి నీ అందరి విశ్వాసంతో ఆశీర్వదించబడి నిన్ను ఆరాధించి నిన్ను కొనియాడే వారిగా మేము ఉండడానికి సహాయం చేయమని, నిశ్చయంగా ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని నూరంతలుగా ఆశీర్వదించమని, ప్రార్థనాత్మతో ప్రార్థనా శక్తితో మమ్మల్ని అందరినీ కూడా నింపమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇంతవరకు ప్రార్థనా పోరాటంలో యేసు వంశావళి అనే ఈ అంశంలో యాకోబును గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. రానున్న దినాల్లో ఇంకా అనేక మంది జీవితాలను గురించి అనేక సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఆ విధంగా కృపగల దేవుడు మనకందరికీ తన కృప, తన సహాయం దయచేయును గాక. కృప మీ అందరికీ తోడైయును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.